డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీస్ పైన దాడికి పురికొల్పటం వెనక జగన్మోహన్ రెడ్డి అసలు ప్లాన్ వేరే ఉంది అనేది కొత్తగా బయటకు వస్తున్న ఒక అంశం. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ మీదనో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మహిళల పట్ల ఉన్న అమితమైన మర్యాద గౌరవం పట్ల చేస్తున్నదేం కాదు ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి గుట్టుమట్లన్నీ ఏబిఎన్ఆర్కే తన ఆంధ్రజ్యోతి ద్వారా బయట పెట్టాడు. వాటన్నిటికీ ప్రతిగా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైజమే అది, కుదిరితే అప్పుడు కుదరకపోతే ఇంక ఎప్పుడైనా సరే ఆ అంశాలు మొత్తాన్ని ఆయన మైండ్లో పెట్టుకొని మరీ ఆ తరువాతనైనా సరే దానికి ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ అనేది కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటి? గతంలో మరి ఏబిఎన్ఆర్కే ఏం బయట పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గురించి? ఈ రోజున దానికి ప్రతీకారంగా ఇలాగా మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించారని ఎలాంటి మాటలు చెప్పుకుంటూ ఎందుకు దాడులు చేస్తున్నారనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే మరి ఏబిఎన్ఆర్కే కొత్త పలుకులో రాసిన ఒక ఆర్టికల్, అందులో ఆయన తీసుకున్న ఒక ఉపమానం అని అనుకోండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే అమరావతికి జై అని జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యన అంటూ ఉంటే అదే అమరావతికి జై అని వైసీపీ నాయకులందరూ వంతపాడారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాను నేనని 3 రాజధానులకి సై అని ఆయన బిల్లు తీసుకురాగానే 3 రాజధానులు అసలు జగన్మోహన్ రెడ్డి మామూలు కాదు, సౌత్ ఆఫ్రికా మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు అని దాని మీద ఉధృతంగా ముందుకెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు మావిగన్ అనగానే ఏది ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఇవన్నీ పక్కకు పోయినాయి. అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ఇవన్నీ కూడా మొత్తం వదిలేశాడు. మావిగన్ అని ఒక 3 ఊర్లు మహానగరంగా తీర్చిదిద్దుతాం, పోర్టు కనెక్టివిటీ ఉంటుంది, ఇత్యాది పేర్లన్నీ చెబుతా కొత్తగా మరొక రాజకీయ ప్రతిపాదన ఒకటి చేస్తే ఈ రాజధాని ప్రతిపాదన, దాన్ని కూడా ఇప్పుడు సై అంటూ వాళ్ళు దాని వెనకటితో పరిగెత్తుతూ ఉంటే దానికి ప్రతిగా ఆయన ఆ ఉపమానం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఇదిగో మీ భార్యలు కాదు అనంటే వెంటనే వాళ్ళని చెల్లెళ్ళగా భావించేసి వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా చూడటానికి ఉధృతంగా ఊరి మీద తిరుగుతారు వీళ్ళు అని ఆయన ఒక ఉపమానం చెప్పాడు. సరే, ఈ పోలికలు ఏమంత పెద్దగా బాగలేకపోయినప్పటికీ గాను ఇందులో మహిళల్ని అవమానించింది ఏమి లేదు. అక్కడ ఏమన్నా అవమానం జరిగితే అది వైసీపీ నాయకులకి, వాళ్ళ ప్రవర్తన తీరుకి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన పాత కక్షలు బయటకు తీశాడు. ఏమిటది అని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన వ్యాధి ఉండేదని, ఆయన అర్ధరాత్రి 12 గంటల తర్వాత 1 గంటకు మధ్యలో జీసస్తో మాట్లాడతాడని, ఇక ఆ తర్వాత 2 గంటలు 3 గంటల మధ్యలో రాజశేఖర్ రెడ్డి ఆత్మతో మాట్లాడతాడని ప్రచురించారు ఆ రోజున. మరి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కొంత దాని మీద ఉధృతంగా ఏబిఎన్ఆర్కే మీద దాడి చేసే ప్రయత్నం చేసినా ఎందుకో విరమించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన వాడుతున్న మందులు ఏదో లండన్ మందులు వాడతాడని, ఇప్పుడైతే కొత్తగా ఆ మందులకు పేరు మావిగన్నే అదే గుర్తుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని కూడా ఒక పుకారు ఒకటి నడుస్తూనే ఉంది బయట. ట్రోలింగ్స్లో కూడా అదే మావిగన్ అంటే ఏం లేదండి, మెంటల్ వాళ్ళు వాడే మందులు అని అదే గుర్తొచ్చి ఆ పేరునే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ట్రోలింగ్స్లో నడుస్తున్నది. కాకపోతే గతంలో ఈ ఏబిఎన్ పత్రిక ద్వారానే రేత్రి జీసస్ తోటి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆత్మతోటి ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడనే దాని మీదన, ఆ తర్వాత ఎవరు అక్కడ లేకపోయినా ఎదురుగా ఎవరు కనిపించకపోయినా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేతులు ఊపటం లేకపోతే మాట్లాడుతూ ఉండటం, ఇలాంటి కొన్ని క్లిప్పింగ్లు కూడా ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే సీఎంగా ఉన్నప్పుడే బయటకు వచ్చాయి. కాకపోతే ఆ రోజే దాడి చేస్తే కనుక, ఆ రోజే ఈ విషయం అయ్యి ఖచ్చితంగా మరి ఏబిఎన్ ఆర్కేని నిలదీస్తే కనుక అసలైన సంగతి మొత్తం బయటపడిపోతుంది. అందుకోసమని వేరే కారణం వెతుక్కున్నాడు. ఈ రోజుకి అది కలిసి వచ్చింది.
దీంతో పాటుగా ఈ మావిగన్ మీద విస్తృతమైన ప్రచారం చేద్దాం రండి మనం అని అంటే ఏ ఒక్క వైసీపీ కార్యకర్త కూడా రావటం లేదు, ఏ సోషల్ మీడియా కార్యకర్త కూడా కదలటం లేదు. దీనికి గాను మరి ఇప్పుడు దీనికి ప్రచారం కల్పించాలంటే గనక నయానో భయానో వేరే రూపంలో అయినా దీన్ని చూపించాలి. ఈ మావిగన్ అనే దాని మీద ఆర్టికల్ రాశాడు కాబట్టి ఆ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తే మనం ఆ మావిగన్కి దాదాపుగా ఫెచ్చింగ్గా మనం కూడా ప్రచారం చేసినట్టు అవుద్ది. దాంతోపాటుగా ఎవరెవరైతే రామని కూర్చున్నారో ఈ కార్యకర్తలందరినీ మళ్ళీ పోగు చేసుకోవడానికి మరి ఇన్ఛార్జీలు అందరూ వాళ్ళ మీద పెత్తనం చెలాయించి వాళ్ళని తీసుకొని రావడానికి మరొక కారణం దొరుకుతుంది. ఎందుకంటే ఈ మావిగన్ అనే దాన్ని చాలామంది కార్యకర్తలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మనం గతంలో 3 రాజధానులు అని చెప్పి అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ఉత్తరాంధ్రాన్ని ఆదుకుంటాం, రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పాం. ఇప్పుడు వచ్చి మరి ఏ అమరావతి ఉందో దానికి కోతవేటు దూరంలోనే మళ్ళీ మావిగన్ అని ప్రతిపాదిస్తే ఇప్పుడు మేమేమని ప్రజలకు చెప్పాలి అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు వీళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. దీనికి గాను అది ఇది రెండూ కలిసి వస్తాయి. వన్ షాట్ 2 బర్డ్స్ అన్నట్టుగా ఇప్పుడు ఏబిఎన్ఆర్కే మీద ఉన్న పాత కక్ష తీర్చుకోవటానికి వీలుంటుంది, అలాగనే మావిగన్ మీద వీళ్ళు ప్రచారం చేసుకోవటానికి వీలుంటుంది. ఈ రోజుకి చూశారంటే బొత్స సత్యనారాయణ రోజుకు ఒక మాట మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈరోజే మేము వస్తే మావిగన్నే మా రాజధాని అని ఆయన ఈరోజు చెప్పాడు. మరి కొంత ముందు ఏం చెప్పారు, మరి అమరావతి తోటి మరి మా ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోతుంది కాబట్టి 3 రాజధానులు ఉండాల్సిందేనని గతంలో చెప్పారు. ఈ మావిగన్ తోటి మరి ఇప్పుడు ఉత్తరాంధ్రకి ఏమన్నా ఉపయోగం కలుగుతుందా? మరి ఈ బొత్స సత్యనారాయణ వాదించే వాదన ప్రకారమే. దీంతో పాటుగా ఇక రాజకీయ లంజత్వం అని మాట్లాడే మహానుభావులందరూ కూడా ఈ రోజున మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఏ పార్టీ అయితే ఆడవాళ్ళని సైతం బూతులు తిట్టారో, ఆడవాళ్ళని సైతం అవహేళన చేశారో, ఇక రోజా లాంటి వాళ్ళు ఉన్నారైతే చేతులకు గాజులు తొడుక్కోండి అంటే వీడు ఎవడు ఆడింగోడిలాగా ఉన్నాడు, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడారు కదా. దానికి లేని అవమానం ఇప్పుడు దీనికి మాత్రం ఎందుకు వస్తుంది? ఆడవాళ్ళని సైతం బూతులు తిట్టి షర్మిలాని సైతం జగన్మోహన్ రెడ్డికి స్వయానా చెల్లెలైనా కూడా ఆ షర్మిలాని కూడా బూతులు తిట్టిన మహానుభావులు ఈ వైసీపీలో ఉన్నారు. ఆ రోజున ఎవరు మరి ఎంత ప్రతిస్పందించలేదే, మహిళలకు అగౌరవం జరిగిపోతుంది, మహిళల్ని అవమానం చేస్తున్నారు అని. కానీ దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఇదనమాట. ఆర్కే వ్యాఖ్యల మీద వాళ్ళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చెయ్యాలి అని అంటే దానికి మరొక కారణం వెతుక్కోవాలి అనే ఒక దాంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీనికి తెరదీశాడు. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది? ఇప్పుడు ఈ వైసీపీ నాయకులందరూ కలిసి ఏబిఎన్ని ఆపగలుగుతారా, లేదు మావిగన్కి దీని ద్వారా ఎంత ప్రచారం వస్తుంది అనేది చూడాల్సిన అంశమే. అయినా బ్లండర్ మిస్టేక్కి తెర తీసినట్టుగా కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి. ఇదే ఈరోజు కుండబద్దలు.